హాయ్ హలో నమస్తే. ఈరోజు హైకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2019లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద కొంతమంది సోషల్ యాక్టివిస్టులో లేదంటే ఏ కారణం ద్వారా అయినా సరే పబ్లిక్ లిటిగేషన్ వేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద. దేని గురించి అంటే బయోమెడికల్ వేస్ట్కి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద పిల్లేశారు. ఈ బయోమెడికల్ వేస్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు హాస్పిటల్స్ మొత్తం కూడా మీకు ఇంజక్షన్లు వేస్తారు, ఆ సిరంజులు ఒక చిన్న డస్ట్బిన్లో పడేస్తారు. అలాగే మెడిసిన్ వాడిన తర్వాత కొద్దిగా ఉప్పు లోపల ఉండేది కదా, కొద్దిగా లైట్గా ఆ డబ్బా తీసుకెళ్ళి వేస్ట్, హాస్పిటల్ నుంచి వచ్చేటి వేస్ట్. ఈ రిమెంబర్ హాస్పిటల్స్లో వచ్చే వేస్ట్ మొత్తం కూడా ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే అక్కడంతా రోగాలు ఉన్న వాళ్ళే కదా ఉంటారు. అక్కడ వాళ్ళ బాడీలోకి ఇంజక్షన్ వేసి ఆ సిరింజ్ తీసి అక్కడ వేస్తారు, ఆ సూది తీసి డస్ట్బిన్లో వేస్తారు కదా. సో అదంతా ఇన్ఫెక్షన్ అదంతా. సో ఈ హాస్పిటల్స్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ మొత్తాన్ని బయోమెడికల్ వేస్ట్ అంటారు. ఓకే, ఈ బయోమెడికల్ వేస్ట్ని ఎక్కడంటే అక్కడ వాళ్ళు డంప్ చేయకూడదు, ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళి వేయకూడదు హాస్పిటల్స్. సైంటిఫిక్గా దాన్ని డిస్మాంటిల్ చేయాలి. ఆ డిస్మాంటిలింగ్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని ప్లాంట్లు పెట్టింది. ఈ డస్ట్బిన్ హాస్పిటల్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ మొత్తాన్ని ఒక ప్లాంట్కి తీసుకెళ్ళి ఆ ప్లాంట్లో డిస్మాంటిల్ చేస్తారు జాగ్రత్తగా. వాటిని బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ అని ఏదో అంటారు. వాటిని బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ అనుకుంటా. ఆ ప్లాంట్లకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు డిస్మాంటిల్ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాస్పిటల్స్కి పర్ డే ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లకి ఈ మధ్యలో తేడా, గ్యాప్ అనేది ఉంది. అంటే వేస్ట్ ఎక్కువగా డెవలప్ అవుతుంది పర్ డే, బట్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ ఏవైతే తక్కువ ఉన్నాయి అంటే అర్థం మేబీ వాళ్ళ ఆ పిటిషనర్ యొక్క ఉద్దేశం ఇది అయి ఉండొచ్చు. ఈ హాస్పిటల్స్ అక్కడ ప్లేస్ లేక బయోమెడికల్ మేనేజ్మెంట్ ప్లాంట్లో వాళ్ళకి ప్లేస్ లేక ఎక్కడంటే అక్కడ డంప్ చేస్తున్నారు, లేదంటే అక్కడ వాళ్ళు ఫాస్ట్గా దాన్ని డిస్ట్రాయ్ చేయలేకపోతున్నారు. సో ఇట్ విల్ ఎఫెక్ట్ ది పబ్లిక్ హెల్త్. ఎక్కడంటే అక్కడ హాస్పిటల్స్ తీసుకెళ్ళి పడేస్తే వేస్ట్ని తీసుకెళ్ళి పడేస్తే అవన్నీ మెడిసిన్ ఇన్ఫెక్షన్ కదా మొత్తం. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వాళ్ళు మొత్తం కూడా ప్రజలకి హెల్త్కి సమస్య ఇష్యూస్ వస్తాయని ఆ పర్టికులర్ సమస్య మీద ఎవరో పిల్లేశారు కోర్టులో 2019లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద. సో ఈరోజు ఆర్గ్యుమెంట్స్ జరిగినట్టున్నాయి. ఈరోజు ఆర్గ్యుమెంట్స్ జరిగి జడ్జిమెంట్ వచ్చింది. అంటే ఒక చిన్న కామెంట్ వచ్చింది బయటికి హైకోర్టు నుంచి. దేని గురించి అంటే ఇది అంటే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటి అని అంటే అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్, కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్ అనుమానానికి దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో, ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మేము ఒక సర్వే చేసాం. గ్యాప్ అనాలిసిస్ రిపోర్ట్ అంటారు దాన్ని. గ్యాప్ అనాలిసిస్ రిపోర్ట్ అంటే మీకున్న ప్లాంట్లకి ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, దాన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. ఓకే, ఈ గ్యాప్ అనాలిసిస్ రిపోర్ట్ చేసాము మేము. సీల్డ్ కవర్లు తీసుకొచ్చి కోర్టుకి ఇస్తామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన అంటే గవర్నమెంట్ ప్లీడర్ ఆర్గ్యూ చేశాడు కోర్టులో. ఇక్కడ అనుమానానికి దారి తీస్తుంది. నువ్వు అంటే ఒక గవర్నమెంట్ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే గవర్నమెంటే కదా, ప్రభుత్వము మీరు ఒక రీసెర్చ్ చేశారు, పబ్లిక్ హెల్త్కి సంబంధించి రీసెర్చ్ చేశారు. ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంత వేస్ట్ వస్తుంది, పబ్లిక్ హెల్త్కి సంబంధించినటువంటి ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదంటే ఏం చేశారో తెలియదు. ఆ డీటెయిల్స్ అయితే లేవు. ఆ పర్టికులర్ నేను ఆర్టికల్ లింక్ ఇచ్చే ఆర్టికల్ కింద లింక్ చూసుకోండి. ఓకే, దాన్ని చూసి నేను మీకు చెప్తున్నాను. ఓకే, అంటే కోర్టు జడ్జిమెంట్ చూసి చెప్తాను మీకు. అక్కడ దాన్ని మొత్తం డీటెయిల్స్ రాయాల. అసలు రిపోర్ట్లో ఏముంది, దేని మీద స్టడీ చేశారు, ఇదంతా లేదు. ఓన్లీ గ్యాప్ అనాలిసిస్ రిపోర్ట్ ఉంది.
బట్ ఇక్కడ అనుమానం ఏంటంటే హైకోర్టులో సీల్డ్ కవర్లో ఇస్తామని ఎందుకు అన్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. అది సీల్డ్ కవర్ అంటే ఏంటి? కోర్టులో సీల్డ్ కవర్లో మేము ఇస్తామంటే అర్థం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి రిపోర్టు జడ్జి గారికి ఇస్తారు, కవర్ని సీల్ చేసి ఇస్తారు. అది మీడియా తీసుకోవడానికి లేదు, పబ్లిక్ తీసుకోవడానికి లేదు, అడ్వకేట్లు కానీ ఆ పక్కనున్న ఎవ్వరు చూడటానికి లేదు. ఎవరైతే ఆ కేసుని డీల్ చేస్తున్న జడ్జి ఉంటాడో ఆ జడ్జి మాత్రమే ఓపెన్ చేసి చూడగలరు రిపోర్ట్ని, మిగతా వాళ్ళు ఎవరు చూడటానికి లేదు అనేది సీల్డ్ కవర్. సబ్మిటింగ్ రిపోర్ట్ ఇన్ సీల్డ్ కవర్తో కోర్ట్ అంటారు, మిగతా వాళ్ళు ఎవరు చూడకూడదు అంటారు. ఇక్కడే అనుమానానికి దారితీస్తుంది ఏంటంటే మీరు ప్రభుత్వానికి సంబంధించిన ఒక సర్వే రిపోర్టు సీక్రెట్గా ఎందుకు మీరు కోర్టుకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారనేది అనుమానం వస్తుంది. అంటే ఆ రిపోర్ట్లో ఏమన్నా ప్రజల యొక్క ఆరోగ్యానికి హానికరమైనటువంటి ఏమన్నా ఉన్నాయా దాంట్లో? అది ప్రజలకు తెలిస్తే గొడవ అవుతుందని వీళ్ళు ఏమైనా భావిస్తున్నారా? లేదంటే ప్రజల్లో నుంచి తిరుగుబాటు వస్తుందని భావిస్తున్నారా? లేదంటే దీనివల్ల పబ్లిక్ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదా గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయా? ఏమున్నాయని తెలియదు కాబట్టి మీరు ఎందుకు రహస్యంగా సీల్డ్ కవర్లో కోర్టుకి ఇస్తున్నారు? బికాజ్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ రిపోర్ట్. అది ఇదే మాట అక్కడ జడ్జి అన్నాడు. ఆర్టికల్ చదివితే నాకు అర్థమైంది. జడ్జి అడిగాడు, జడ్జి కామెంట్ చేశాడు ఏంటంటే ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ దట్ ది కౌన్సిల్ ఆఫ్ పిసిబి అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున ఆర్గ్యూ చేస్తున్న కౌన్సిల్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో తను నేను సీల్డ్ కవర్లో ఇస్తాను అనడానికి నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇది పబ్లిక్ హెల్త్కి సంబంధించింది. ఈ పబ్లిక్ రిపోర్ట్స్ సర్వేలు మీరు చేయాలి, దట్ ఈజ్ యువర్ డ్యూటీ. దాంట్లో సీక్రెట్ ఏముంది, రహస్యం ఏముంది అని అన్నాడు జడ్జి. అన్నాడని అక్కడ రాశాడు, ఈ ఆర్టికల్లో రాశాడు. ఓకే, ఇది ఇప్పుడు ఒక జడ్జికి అనుమానం వచ్చినప్పుడు సాధారణ మనలాంటి ప్రజలకు కూడా అనుమానం వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుమానం వచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎందుకు రహస్యంగా ఆ యొక్క రిపోర్ట్ని సీల్డ్ కవర్ని కోర్టుకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది? అంటే ఇక్కడ హాస్పిటల్స్లో ఏమన్నా వేస్ట్కి సంబంధించి ఏమన్నా అభ్యంతరకరమైనటువంటి ఏమన్నా రిపోర్ట్లు ఉన్నాయా? ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. కాబట్టి ఐ రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ రిపోర్ట్ మీరు మీడియాకి ఇవ్వండి, ఈ రిపోర్ట్ మీరు పబ్లిక్కి ఇవ్వండి. ఎందుకు రహస్యంగా ఇస్తామని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తున్నాడు. అది గవర్నమెంట్కి సంబంధించింది. గవర్నమెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గవర్నమెంట్ది. ఏమైనా దెబ్బ కొడితే ప్రజలకి దెబ్బ కొట్టిద్ది, రైట్? ఇప్పుడు మీరు దాన్ని రహస్యంగా దాచిపెడితే దాంట్లో ఏమైనా ప్రమాదం ఉంటే దయచేసి ప్రజలకు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడో డంప్ వేశారు, హాస్పిటల్కి సంబంధించి డంప్ వేశారు అనుకోండి ఎక్కడన్నా, దానివల్ల ఏమైనా ప్రమాదం వచ్చి ఒకవేళ అది రిపోర్ట్లో ఉంటే నాకు తెలియదు ఏ రిపోర్ట్లో ఉందో. సీక్రెట్గా ఇస్తా ఉన్నారంట రిపోర్టు, కోర్టు లేదు, మీరు నాట్ ఇన్ సీల్డ్ కవర్ పబ్లిక్ ఇచ్చేయమని కోర్టు చెప్పింది. ఓకే, అది లోపల ఏముందో మనకి తెలియదు. ఓకే, నేను మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక డంప్ వేశారు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి దెబ్బ కొడుతుంది అనుకోండి. చుట్టుపక్కల వాళ్ళకి దెబ్బ కొట్టినప్పుడు